ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తిరుగుబావుడి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, GHMC ఫ్లోర్ లీడర్, TPCC అధికార ప్రతినిధి దరిపల్లి రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు, నిన్న మీరేమో అంటే సీఎం ఏమో 5,000 కోట్లు ఇవ్వాలి, బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ సీఎం అంటుంటే, మరి కాంగ్రెస్లో 8 మంది ఎంపీలు ఉన్నారు, వారేం చేస్తారు, వారేం తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళు రిటర్న్ క్వశ్చన్ ఇస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ సీఎం కాదు, ఆయన ఈ రాష్ట్రానికి సీఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సీఎం. ఒకటే మేము అడిగిన దానిలో ఏం తప్పు ఉందండి? ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, 8 మంది ఎంపీలు ఇచ్చిండ్రు. పీకనికి ఉన్నారు మీరు. రూపాయి దేనికి లేకుంటే ఎందుకు పీకనికి ఉన్నట్టే మీరు? రిలీఫ్ ఫండ్ అడిగితే లేదంటారు. నేషనల్ డిజాస్టర్ కింద దీన్ని డిక్లేర్ చేయండి అంటే లేదంటారు. ఎట్ ద సేమ్ టైం బడ్జెట్లో రూపాయి పెట్టినా అంటే లేదంటారు. మరి ఎందుకు మహేశ్వర్ రెడ్డి LOP ఉన్నాడు, ఇంత పొడుగు మాటలు మాట్లాడుతున్నాడు? దేనికోసం మాట్లాడుతున్నావు మాటలు? నువ్వు మాట్లాడినట్టు చేతలలో కూడా ఉండాలి కదా. ఈ రోజు వరకు గ్రౌండ్ రియాలిటీలో ఇంతమంది ఎంపీలు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ మెంబరు, 2 మినిస్టర్లు, ఒక్కరైనా గ్రౌండ్లోకి పోయిరా? ఒక్కరైనా సహాయ చర్యలలో ప్రజలు ఎట్లున్నారు, ప్రజలు ఏ అవస్థ పడుతున్నారు? ప్రజలకు కనీసం మినిమం మేము ఉన్నామని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోతుంది ఈ రాష్ట్రంలో. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఫీల్డ్లోకి పోయి రాత్రి పగలు అనకుండా అక్కడ మా భట్టి గారు కానివ్వండి, పొంగులేటి గారు కానివ్వండి, సీతక్క గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు అనుకోండి, అక్కడ స్థానిక ఉన్న ఎంపీ గారు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండి అటెండ్ చేసి ప్రజలకు కావాల్సిన అవసరాలను గుర్తించి ఈరోజు విత్ ఇన్ నో టైం అక్కడంతా రిలీఫ్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఎన్నో రిలీఫ్లు తీసుకొని వస్తున్నారు. కానీ సీఎం ఖమ్మం యాత్ర, వరద బాధితుల యాత్ర అనేది ఒక విహారయాత్ర, ఒక పిక్నిక్లా ఉందని చెప్పేసి BRS నాయకులు చెప్తున్నారు. నిజమేనా? ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో నాకు అర్థమైతే లేదు. మీ నాయన ఇంట్లో కూర్చొని మాట్లాడిన దానికి నువ్వు అమెరికాలో కూర్చొని ట్వీట్ చేసిన దానికి తేడా లేదా? మేము ఫీల్డ్లో ఉన్నాం, మేము హెలికాప్టర్లో పోయి ఏదో మేము ఏరియల్ వ్యూ చేస్తలేం కదా. ఫీల్డ్లో పోయి తెలుసుకునే దానికన్నా ఇంక అంతకన్నా ఏముంటుంది? అది మేము చేస్తున్నది విహారయాత్ర అనిపిస్తుందా మీకు? మీలాగా చేసే పద్ధతులు మాకు రావు. మీకు అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచిస్తారు. మేము అలాంటి అలవాట్లలో లేము. ఖచ్చితంగా ఫీల్డ్లో ఉన్నాం, ఫీల్డ్లో చేసే పనులే ఫీల్డ్లో చేయాల్సి అనుకున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలందరూ కూడా పిలిపించిండ్రు. ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఎవరికైతే అవసరం ఉందో, ఎక్కడైతే ప్రజలు అవస్థపడుతున్నారో అవన్నీ కూడా విత్ ఇన్ నో టైం అండి. 45 సెంటీమీటర్ల వర్షం అండి. అది 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల వర్షం కాదు ఇది. 45 సెంటీమీటర్ల వర్షం అనేది ఒక్కసారి హైదరాబాద్లో పడ్డ 16 సెంటీమీటర్ల వర్షాన్ని ఒక్కసారి కోరిలేట్ చేసుకోండి. అప్పుడు హైదరాబాద్లో ఏదో రిలీఫ్ చేసి ఏదో గొప్ప చేసినాం అనుకుంటారేంది? ఈరోజు గ్రామాలల్లో రేపు కావాల్సిన మినిమం మెడికల్ సపోర్టు, గ్రామాలల్లో నెలకొల్పాల్సిన రోడ్లు, గ్రామాల వీధి లైట్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి. ఇవన్నిటి కూడా మినిమం సాయం చేయాల్సిన అవసరం లేదా? వీళ్ళు కనీసం హెలికాప్టర్ అడగలేదు, మేము అడిగితేనేమో మేము ఇవ్వలేదని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. మీరు హెలికాప్టర్ అడగలేదంటే నిజమేనా? ఒకటి అర్థం చేసుకోండి, మా పొంగులేటి గారు అంత క్లియర్గా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు దానికన్నా ఎవిడెన్స్ ఏం కావాలండి? ఏమన్నా సిగ్గు శరం పెట్టాలి దేవుడు? హెలికాప్టర్ అడగాలండి మేము డిజాస్టర్ అన్నప్పుడు? ఎవడని అడుగుతాడండి? మేము ఉన్నామని నిలబడ్డోడే వీరుడండి. నేను ఉన్నామని నిలబడే స్తోమత, నిలబడే టైం లేదు మీకు. కనీసం పలకరింపకే 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు పోయి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇంగిళ్ళు హెలికాప్టర్ ఇస్తారా మాకు? కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేము భారత వాతావరణ కేంద్రం హెచ్చరించినా, రాష్ట్ర వాతావరణ కేంద్రం హెచ్చరించినా కూడా వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించలేదనేది చర్చ. మేము గిట్లా నిజంగా అలర్ట్ చేయకపోయి ఉంటే పబ్లిక్ని గిట్లా అలర్ట్ చేయకపోయి ఉంటే, మాకు IMD నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి, వెదర్లో ఉన్న రిపోర్ట్స్ అనుకోండి, మేము గిట్లా అలర్ట్ చేయకపోయి ఉంటే ఎంతో ప్రాణ నష్టం జరిగేది. ఎన్నో రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి మేము 3 రోజుల నుంచి అలర్ట్ చేస్తున్నాం పబ్లిక్ని. ప్రతి ఒక్కరిని ఇట్లా వర్షాలు వస్తున్నాయి 3 రోజుల నుంచి. సరే, టీవీలు అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి, ఎట్ ద సేమ్ టైం ఏమన్నా ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అలర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నాయకులతో పాటు అక్కడున్న ఎంపీలు, అక్కడున్న మినిస్టర్స్ కూడా రోజు అలర్ట్ చేసినందుకే ఈ మటుకైనా ప్రాణ నష్టం తగ్గింది. అదొక్కటి గుర్తెరగాలి. 45 సెంటీమీటర్లు, యూ టేక్ మై వర్డ్ నాయక్ గారు, 45 సెంటీమీటర్లు నాట్ ఏ జోక్. నా లైఫ్, నేను 48 సంవత్సరాలు, ఈరోజు నా లైఫ్లో 45 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ఈ రోజు వరకు నేను కన్వీని ఎరగను 45 సెంటీమీటర్ల వర్షాన్ని. కానీ ఆ జిల్లాలో 3 మంత్రులు హేమాహేములు ఉన్నా కూడా వాళ్ళు ప్రజలను రక్షించడంలో విఫలమయ్యారు అన్నది చర్చ. ఆ జిల్లాకు ఆ మంత్రులను ఇచ్చిన ప్రజలు కాపాడడానికి, ప్రజలు కాపాడే దాంట్లో భాగంగానే ఈరోజు ఆ మంత్రులు సఫలీకృతమయ్యారని నేను ఖచ్చితంగా చెప్తున్నా. 16 మందితోటే
16 మందితోటే ఈ ప్రాబ్లం తగ్గింది తప్ప లేకుంటే ఎన్నో ఈ విపత్తుకి ఎంతోమంది ప్రాణాలు పోవాల్సిన అవసరం ఉంటుండే. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో చూసినట్టయితే మీరు ప్రకాష్ నగర్ అనుకోండి, ఎస్పెషల్గా ఖమ్మం ప్రాంతంలో జరుగుతున్న 9 చెరువులు అండి, ఒక్క చెరువు లేకుండా పొంగిపోయినాయి. అతి ముఖ్యంగా నిన్న జరిగిన ఇంకో ముఖ్యమైన సంఘటన, నిన్న హరీష్ రావు వెహికల్స్ అనుకోండి వాళ్ళపైన దాడి జరిగింది. నిజంగా దురదృష్టకరం. దాడి ఎందుకు జరిగిందో తెలుసా నాయకులు? కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తున్నారు. దాడి ఎందుకు జరిగిందో తెలుసా మీకు? అసలు పువ్వాడ అజయ్ అనే వ్యక్తి అక్కడ చెరువు కబ్జా చేసి ప్లాట్లు చేసిండు. ఫార్మర్ మినిస్టరా, ఆయన మినిస్టరే ఉండే, ఎమ్మెల్యే. సో ఆయన కబ్జా చేసిన ప్లాట్ ఓనర్లే తిరగబడి రాళ్లతో దాడి చేసిండ్రు. అది మీరు గ్రహించాలి. మాకు ప్రాథమికంగా అక్కడున్న మా కార్యకర్తలు చెప్పిన వివరాల ప్రకారం రాత్రి మేము తెలుసుకున్నప్పుడు ఇమీడియట్గా మేము అందరు కూడా చెప్పడం జరిగింది. ఇది ప్యూర్లీ అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చేసిన దాడిలో భాగమే నిన్న టీఆర్ఎస్ నాయకులపైన రాళ్ల దాడి జరిగింది. అదేవిధంగా ఆ నడుపుతున్న కారు కౌశిక్ రెడ్డి నడుపుతుండు, కారు ఏమో హరీష్ రావుది. ఏ మనిషి మీద అయితే కాలు మీద కారు పోయిందో ఆ నడుపుతున్న కారు కౌశిక్ నడుపుతుండు, కూర్చున్నది హరీష్ రావు. కారు హరీష్ రావుదండి. ఎవరినో ఉత్తా బదలాం చేసి అదేంది బట్టగాల్చి మీనేస్తా అంటే ఎట్లా అండి? ఇదేం బురద రాజకీయాలు చేస్తున్నారు పొద్దున్న నుంచి రాత్రి వరకు. మీరేమో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకేమో 10,000 అంటున్నారు. అక్కడ కేటీఆర్ ఏమో 10,000 కాదు 25 లక్షలు ఇవ్వాలి కుటుంబానికి అని చెప్పేసి ఆయన డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. సరే, నేనేమంటున్నా, మా సీఎం గారు పదే చెప్తుర్రు 1,00,000 కోట్లు సంపాదించిండ్రు కేటీఆర్ కేసీఆర్ అనుకో, వాళ్ళ ఫ్యామిలీ అనుకో. ఈ రోజు వాళ్ళకి ఆయన రోడ్డు మీదకి రాడు, ఆయన ట్విట్టర్లలోనే పెడుతుంటాడు. నేను ట్విట్టర్లో పెట్టొద్దు అంటలేను, కానీ కనీసం మినిమం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఇగో మా తానకి ₹1 ఉంది, ఈ ₹1 ఉంది అని ప్రజల ముందుకు వచ్చి కనీసం ఇచ్చే పరిస్థితి లేదండి మీకు. 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు, కనీసం ఒక 2,000 ₹1,000 రిలీఫ్ కింద ఇవ్వడానికి సాయం లేదండి. మీ దగ్గర 860 కోట్ల బడ్జెట్, 860 కోట్ల ఫండ్ ఉంది మీ బ్యాంకులో. కనీసం పార్టీ నుంచి తీసి ఒక ₹1,000 ఉన్నాయ్యా మీరు తీసుకోండి అనడానికి వస్తలేదా నోరు? 1,00,000 కోట్లు సంపాదించిర్రు ఈ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని. ఆ మటుకన్నా మినిమం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే లేదు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ఇది కూడా నడుపుతాడు. కనీసం ఫీల్డ్కి రావాలి కదండి ఒక ప్రతిపక్ష నాయకుడు. బడ్జెట్ ఇయ్యని రోజే మేము అడిగితే బడ్జెట్ మీద చీల్చి చెండాడుతున్న నాయకుడు ఈరోజు ఇంత విపత్తు ఏర్పడ్డప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీగా ఫీల్డ్లోకి వచ్చి ఎందుకు మాట్లాడతలేడని నేను అడుగుతున్నానండి. మినిమం రెస్పాన్సిబిలిటీ కాదా ఎక్స్ సీఎంగా ఈ రాష్ట్రానికి? కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదా?